హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డే గురించి అయితే తెలుసుకుందాం. ఈ రోజుని ఏ రోజున జరుపుతారు, అలాగే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ని మొట్టమొదటిసారి ఏ ఇయర్లో జరిపారు, అలాగే ఈ స్టెమ్ అంటే ఏమిటి, ఈరోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికైనా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ తరహా జాబ్లలో అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది, చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఈ నాలుగింటిని కలిపి స్టెమ్ అంటారు. విభాగాల్లోని అన్ని స్థాయిల్లో నేటికి గణనీయమైన లింగాంతరం కొనసాగుతుంది. స్త్రీలు విద్యలో రాణించడంతో పాటు ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో నాయకత్వ స్థాయికి ఎదగాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ డేగానైతే నిర్వహిస్తారు. అయితే స్టెమ్ రంగాల్లో విజయవంతమైన స్త్రీలను గౌరవించుకోవడంతో పాటు వారి సహకారాన్ని గుర్తించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? స్టెమ్ రంగాల్లో విజయవంతమైన స్త్రీలను గౌరవించుకోవడంతో పాటు వారి సహకారాన్ని గుర్తించడానికి జరిపేదే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అని. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి సహకారంతో మరెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. లింగ అసమానతలు, సామాజిక కట్టుబాట్లు లాంటివి వారు తమ ఆశలు, లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. శాస్త్రీయ రంగాల్లో బాలికలు, మహిళలను ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వారి భాగస్వామ్యంలో గణనీయమైన అంతరం అయితే కొనసాగుతుంది. ఇక గణాంకాలు వచ్చేసి ఐక్యరాజ్య సమితి విశ్లేషణ ప్రకారం, యుఎన్ఓ ప్రకారం అయితే ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ విద్య కెరీర్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. స్టెమ్ గ్రాడ్యుయేట్లలో స్త్రీల సంఖ్య కేవలం 35% ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో 2025లో ప్రచురించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధనల్లో మూడింట ఒక వంతు 33% మాత్రమే మహిళలు ఉన్నారంట. పరిశోధనా స్థానాల్లో నాయకత్వం వహించే మహిళలు 30% కంటే తక్కువనే ఉన్నారు. స్టెమ్ ఉద్యోగాల్లో వీరు 28.2% మాత్రమే ఉన్నారు. ఇక ఇదే విషయం భారత్లో పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం గ్రాడ్యుయేట్లలో దాదాపు 43% మహిళలు ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. స్టెమ్ ఉద్యోగాల్లో మాత్రం వారి వాటా కేవలం 14% మాత్రమే. మన దేశంలో 10th ఇంటర్ పరీక్ష ఫలితాల్లో దాదాపు అమ్మాయిలదే పైచేయిగా ఉంటుంది. ఉత్తీర్ణత ర్యాంకుల్లో వారే ముందు వరుసలో ఉంటున్నారు. అయితే ఉన్నత విద్యను అభ్యసించడంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ రోజు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి అంటే, 2013 డిసెంబర్ 20న యుఎన్ జనరల్ అసెంబ్లీ అభివృద్ధి కోసం సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ డెవలప్మెంట్ అనే తీర్మానాన్ని అయితే ఆమోదించింది. ఎప్పుడు? 2013 డిసెంబర్ 20న సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణ అనే 3 పదాలనైతే తీర్మానాన్ని అయితే ఆమోదించింది. అందులో లింగ సమానత్వం, మహిళలు, బాలికల సాధికారతకు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణల్లో సమాన అవకాశాలు, భాగస్వామ్యం తప్పనిసరని పేర్కొంది. ఈ భావనను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి 11న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్గా జరుపుకోవాలని 2015లో ప్రకటించింది. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.